ఇప్పుడు జగన్ గారి పరిపాలన జగన్ పరిపాలన అయితే పిల్లలకైతే చాలా బాగుంది. పిల్ల వాళ్ళకి అందరికి చాలా చదువు అయితే బాగుంది. ఇంకా కూడా పేద పిల్లలకి బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనుకుంటారు? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ జగన్ ఎందుకు వేద్దాం అనుకుంటున్నారమ్మా? పిల్లల భవిష్యత్తు బాగుంది కదా, చదువుకోలేదు కదా పిల్లలకి. ఇప్పుడు జగన్ చేసే పనులన్నీ చాలా బాగున్నాయి. కొందరు అంటున్నారు కొన్ని వేస్ట్ చేస్తున్నారని, కానీ పిల్లల భవిష్యత్తు బాగుంది జగన్. గవర్నమెంట్ నుంచి మీరు ఏమేమి పథకాలు ఎత్తుకుంటారు? మామైతే ఒకసారి అమ్మఒడి తీసుకున్నా, ఇక తర్వాత మా పిల్లలు చదువు బాగుంది. అందులో ఏ పథకం నచ్చింది మీకు? అందులో ఏ పథకం నచ్చింది నవరత్నాలు? అమ్మఒడి బాగుంది, పిల్లలకు సంబంధించిన అన్ని బాగున్నాయి. నవరత్నాలు కాకుండా ఇంకేమైనా కొత్త ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? పిల్లల భవిష్యత్తు ఇంకా ఏదైనా కొత్త పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటున్నారు? మంగళగిరిలో లోకేష్ గెలుస్తారంటారు ఈసారి? మంగళగిరిలో లోకేష్ గెలుస్తారంటారు ఈసారి? ఎన్ని సీట్లు వస్తాయనుకున్నారు తెలుగుదేశానికి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకున్నారు? ఎన్ని సీట్లు అమ్మా? ఎలా ఉంది బాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా ఉంది? బాగుంది. 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నారు కదా, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్? ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు జగన్ అనుకుంటున్నారు మీరు? ఎందుకు మళ్ళీ జగన్ కి వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయన మంచి పని చేసేందుకు. ఏమేమి చేశారు? పిల్లలకు బాగా ఇంటికి ప్రతి ఏది కానీ ఇచ్చినాడు. గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? గవర్నమెంట్ లబ్ధి పొందలే. ఆయన పింఛన్ ఇస్తున్నాడు. 4 ఎకరాలు ఉంది, పంట నమూనా వల్ల ఇచ్చినాడు. ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మీరు? ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాడు అప్పుడు ఇయ్యలే, అప్పుడు ఏం చేయాలి, ఆయన పెద్ద చేశారు. ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం 3 పొత్తులతో వస్తాయి కదా, దీనివల్ల వైఎస్ఆర్సీపీ కన్నా సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? పంట లేడీసులు 4 లక్షల రైతులు బాగున్న చేస్తే జగన్ వచ్చాయి. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయో నాకు ఇంత మంగళగిరిలో అనుకున్నాను. మంగళగిరిలో లోకేష్ గెలుస్తారంటారా? మంగళగిరిలో లోకేష్ పవన్ కళ్యాణ్ వస్తాడు సార్? జగన్ గారు గెలిచలేదు. ఆటలు పెట్టుకుంటారు ఆయన వాళ్ళకి పోటీ, లేడీసులు వాళ్ళకి పోటీ పెట్టినారు. ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఎలా ఉందన్న మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకు జగన్ అనుకుంటున్నారు? పథకాలు నవరత్నాలు పథకాలు బాగా పెట్టినాడు. ఇంటి వాలంటీర్ వ్యవస్థ నుంచి ఇంటికే పథకాలు. మీరు గవర్నమెంట్ నుంచి ఏమేమి పథకాలు లబ్ధి పొందారు? మా ఇంట్లో మా నాన్నకి పెన్షన్ వస్తుంది. నవరత్నాల్లో మీకు నచ్చిన పథకం ఏంటి? నవరత్నాల్లో నచ్చినది అమ్మఒడి. రైతు బంధు వస్తుంది మీకు? రైతు భరోసా. నవరత్నాలు కాకుండా ఇంకేమైనా కొత్తగా ఆశిస్తున్నారు మీరు పథకాలు ఏమన్నా? పథకాలు ఏమైనా పెడితే బాగుంటుంది అంటున్నారా? రైతులకు రుణమాఫీ కానీ, లేకుంటే గిట్టుబాటు ధరలు కానీ, ఎరువులు ఆర్బిటీలో సక్రమంగా చేయడం కానీ. ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మీరు సార్? జగన్ చేసినాడు 14 సంవత్సరాలు సీఎం కానీ ఏం చేసినాడు? రోడ్లు కానీ నీళ్లు కానీ ఏమి చేసలేదు. సార్ అందరూ చంద్రబాబు సీఎం అనుకుంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు సీఎం అనేది కళలో కనాల్సిందే. సీఎం అయితే జగన్. మరి వాళ్ళు పట్టుకు వస్తారు కదా, బీజేపీ జనసేన వచ్చిన సింగం సింగిల్ గానే వస్తుంది. షర్మిల గురించి ఏమంటారని మీ అభిప్రాయం ఏంటి? షర్మిల ఆమె తెలంగాణలోకి పరిమితం, ఆంధ్రాలో ఆమె పాత్ర ఏమీ ఉండదు, ఏమీ జరగదు. ఆవిడ కూడా ఇప్పుడు పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారు? పులివెందుల నుంచి పోటీ చేసినా, కుప్పం నుంచి పోటీ చేసినా, ఎక్కడ వేసినా ఆమె డిపాజిట్ కూడా రావు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నారు, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకోండి? ఖచ్చితంగా 100% జగన్ సారే వస్తాడు. మరి వారు పట్టులతో వస్తారు కదా, పొత్తులు వచ్చినా సింహం సింగిలేనే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ ని ఢీకొట్టేవాడు ఎవరు లేదు. 100% 2024లో సీఎం ప్రమాణ స్వీకారం 2వ సారి జగనే చేస్తాడు. Please subscribe .news.